కిడ్నీ సమస్యలపై జనసేన ఓ కమిటీ వేసింది. 3 డాక్టర్లతో కూడిన 5 సభ్యుల కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను తానే స్వయంగా సీఎంకు అందజేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల్ని పరామర్శించారు జనసేనాని. బాధితుల సమస్యల్ని అడిగి తెలుసుకుని వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ ఉద్దానం కిడ్నీ సమస్య గత 20 సంవత్సరాలుగా దృష్టిలోకి ఉన్నా కానీ ప్రజల దృష్టిలోకి, రాష్ట్ర ప్రజల దృష్టిలోకి రావడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే దీన్ని ఇలాగే వదిలేస్తే నాకు బాధ కలిగించింది ఏంటంటే, రాబోయే తరాలు చిన్నపిల్లలు కూడా దీన్ని బారిన పట్టడం నాకు నిజంగా కలిచివేసింది. నేను ఈ సమస్యను గుర్తించి ఇక్కడ దూరం రావడానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు, సమస్యల్ని సరిదిద్దడానికి. నాకు దీనివల్ల ఏదో లబ్ధి పొందుద్దో నేను దానికోసం రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాలకి ఈ సమస్య ఉన్నా కానీ దీన్ని ఎందుకు సరైన విధానంలో దీన్ని గుర్తించి దీన్ని సరైన ఒక పరిష్కారం ఎందుకు కనుగొనలేకపోయారో నాకు అర్థం కాలేదు. నేను ఇంకొక గత ప్రభుత్వాలు చేసిన ఏంటి వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, దీన్ని ఎలా ఫ్యూచర్లో రాబోయే కాలంలో ప్రజలు, చిన్నపిల్లలు దీన్ని బారిన పడకుండా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఉద్దానంలో కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం 48 గంటల్లోగా స్పందించాలని అల్టిమేటం విధించారు పవన్. లేని పక్షంలో ఈ సమస్యను జాతీయ స్థాయిలో లేవనెత్తి పోరాటం చేస్తానని ప్రకటించారు. ఇందుకు స్థానిక యువత మద్దతు కావాలన్నారు పవన్. కొద్ది నెలల క్రితం నాకు తెలిసినప్పుడు, నాకు అంతకుముందు వచ్చినా కానీ నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు ఇలాంటి సమస్య ఉందని చెప్పి. కొద్ది నెలల క్రితం నా దృష్టికి వచ్చినప్పుడు నా పార్టీ తరపు నుంచి ఒక మీడియా టీంని పంపించాను, అలాగే రీసెర్చ్ టీంని కూడా పంపించాను. నిన్నే అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. చాలా బాధ కలిగించింది. మన అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న సమస్య ఇదే. ఒక సమస్య ఉన్నప్పుడు దానిని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికే చూస్తాను తప్ప ఎవరు దీని సమస్యని పరిష్కార దిశగా ఏం చేయాలి అని మటుకు ఎవరు ఆలోచించరు. దుర్గాప్రసాద్ గారు లాంటి వ్యక్తులు, కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తులు అనేక విధాలుగా పార్లమెంట్కి వెళ్ళి అందరికీ సమస్యను సబ్మిట్ చేసినా కానీ, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఎవరు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది, మేము జనసేన పార్టీ తరఫున నేను చేయబోయేది ఏంటంటే, ఇదేదో నేను నిజంగా ఇందాక మనస్ఫూర్తిగానే చెప్తున్నాను, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సమస్యల్ని ఎంతసేపు ప్రజల్ని ఓట్ బ్యాంక్గానే చూసి ఓట్లు వేయించుకొని మర్చిపోయే విధానం కాకుండా, నిజమైన ప్రజా సమస్యలపైన ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ దృష్టి పెట్టి వాటిని సమస్యకి ఎలా పరిష్కారం కనుగొనాలి దిశలోనే జనసేన పార్టీ ఆలోచన విధానం ఉంటుంది. అందుకే నేను జనసేన మిగతా పార్టీ సభ్యులందరితో కూర్చొని నేను దీనికి సంబంధించిన ఒక కమిటీని నిర్ణయించాను దీనికి. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా నేను అడిగేది శ్రీ దుర్గాప్రసాద్ గారిని, కృష్ణమూర్తి గారిని, ఈ కమిటీతోటి మీరు పనిచేసి మీరు ఏమేమైతే సమస్యలు ఉన్నాయో ఎలా దీన్ని పరిష్కరించవచ్చో వాటికి మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఈ రోజున ప్రతిదానికి ఆర్థికమైనదే సమస్యలు. ప్రభుత్వాలను ఏదైనా అడిగితే మాకు నిధులు లేవంటారు. నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను కానీ అడిగేది, ఇలాంటి సమస్య ఇది ఒక విపత్తు, ఇది ఒక క్రానిక్గా ఒక ప్రాంతం వేలాది మంది దశాబ్దాలుగా చనిపోతున్నప్పుడు ఇది ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి ఎందుకు వెళ్ళలేదు? ఒకవేళ వెళ్ళినా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మీరు దీన్ని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఓట్లు వేయించుకున్నప్పుడు లేదంటే అవసరాలకు వచ్చినప్పుడే వచ్చేసి ప్రజల ముందుకు వచ్చి సమస్యల్ని పరిష్కరించే సమయంలో మటుకు మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతారో నాకైతే అర్థం కాదు. కానీ ఇప్పుడున్న సమస్యలు నాకు ఏదైనా అడిగితే నిధులు లేవు ఇవన్నీ చెప్పడానికి నేను ఒకటే అడుగుతాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ అని చెప్పి ఈ రోజున మీరు డబ్బులంతా మీరు ప్రజల దగ్గర నుంచి తీసుకొని మీ బ్యాంకుల్లో వేశారు. సో మీకు బోల్డ్ అంత డబ్బు ఉంది ఈ రోజున.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీని డిమానిటైజేషన్ సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పుష్కలంగా నిధులు ఉన్నాయి. ఈ రోజున స్టేట్ మెడికల్ బడ్జెట్ దాదాపు 6,000 కోట్ల దాకా ఉంది. ఇలాంటి ఇంత 6,000 కోట్లు ఉన్న బడ్జెట్ వీటిలో మీరు ఎంత కనీసం కృష్ణమూర్తి గారు చెప్తున్నట్టు కనీసం 30 కోట్లు 40 కోట్లు లేదంటే 100 కోట్లు ఇక్కడ వేలాది మంది చనిపోతున్నప్పుడు మీరు ఒక 100 కోట్లు కేటాయించి, ఇందాక నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా మాట్లాడితే నా దృష్టికి వచ్చింది, డయాలసిస్ సెంటర్లు పెట్టించామంటున్నారు. దయచేసి నా కిడ్నీ బాధితులు ఎలా ఉంటారో తెలుసు, ఎందుకంటే నాకు స్వయాన మా పిన్ని గారి భర్త చనిపోయారు కిడ్నీ వ్యాధితోటి. సో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. డయాలసిస్ అనేది లాస్ట్ శాఖ, ఇంకా మనిషి బతకడు ఇంకేదో ఇంకా ప్రాణాలను పొడిగించడానికి డయాలసిస్ అనే పదం వాడతాం తప్ప దాన్ని ఏదో అది చికిత్సల ఫైనల్ దాని నుంచి బయట 100 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధానిని నిర్మిస్తున్న ప్రభుత్వం ఉత్తరాంధ్రను ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు పవన్. అభివృద్ధిని అన్ని వైపులా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత ఆ సమస్యలు మాట్లాడతారు. కానీ మన తూర్పు ఆంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది, జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్నారు, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన అవసరం ఉంది. ఉద్దానంలో దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యపై ప్రభుత్వమే ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు పవన్. అలాగే 100 కోట్లు కేటాయించాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న కామినేని గారు దయచేసి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది చాలా ఘోరమైన విపత్తు. మీరు ప్రత్యేకించి ఈరోజు నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మీరు ఒక ప్రత్యేకమైన కమిటీని వేయండి. ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి మీరు ప్రత్యేక కమిటీ వేయండి. ఇక్కడున్న స్థితిగతుల్ని ఏ పరిస్థితుల్లో వస్తున్నాయి ఇవన్నీ మీరు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే నిధులు 100 కోట్లు కేటాయించండి. ఇక్కడ 3 రకాలుగా ఉంది. ఒకటి, మొదటి దశలో స్క్రీనింగ్ స్థాయిలో ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది ప్రజలు దీన్ని బారిన పడ్డారు, వాళ్ళకి తక్షణంగా మీరు ఇవ్వగలిగేది, మీరు ఇమీడియట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయి, మెడికల్గా వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవచ్చు, ఫస్ట్ అవి చేయాల్సింది. 2, దీంతో పాటు రెండోది మీరు చేయాల్సింది అసలు ఎందుకు వస్తుందని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో, ఇందాక సౌత్ అమెరికాలో ఉన్నాయని చెప్పారు, అలాగే శ్రీలంకలో ఉందన్నారు, అలాగే ఇప్పుడు మన భారతదేశంలో ఉద్దానంలో ఉంది. ఇంత అంతర్జాతీయంగా చాలా అతి తక్కువ మంది అతి తక్కువ స్థానాల్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్న ఈ జబ్బుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని గుర్తించి, దీని ఆవశ్యకతను గుర్తించి దీనిని మీరు సైట్ చేయకపోతే చాలా ఘోరం చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఎందుకంటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది, మీరు పుష్కరాలకని చెప్పి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, లేదంటే క్యాపిటల్ కోసం అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టగలరు. కానీ ఉద్దానం ఇక్కడ మనుషులు చనిపోతున్నప్పుడు, పిల్లలు అనాథలు అవుతున్నప్పుడు మటుకు మీ దృష్టికి రాకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఒక్క తూర్పాంధ్ర నుంచి కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఈ ఉద్దానం సమస్యని జాతీయ స్థాయిలోకి దృష్టిలో తీసుకెళ్లలేదు. ఎంతసేపు ఆంధ్ర అంటే డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత ఆ సమస్యలు మాట్లాడతారు. కానీ మన తూర్పు ఆంధ్ర ఇంత వెనకబడిపోయింది, శ్రీకాకుళం ఇంత వెనకబడిపోయింది, జబ్బులు బారిన పడి మనుషులు చనిపోతున్నారు, పిల్లలు అనాథలు అవుతుంటే కూడా దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లకపోవడం, కేంద్ర ప్రభుత్వంలో కానీ పార్లమెంటు స్థాయిలో కానీ దీన్ని మాట్లాడకపోవడం నిజంగా చాలా దుఃఖించాల్సిన. TV9 కథనాలతో కదిలిన జనసేనాని తమ ప్రాంతానికి రావడంపై ఆనందం వ్యక్తం చేశారు బాధితులు. 20 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా ఇంతవరకు ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ తమను పరామర్శించలేదని బాధితులు పవన్కు మొరపెట్టుకున్నారు. చికిత్స కోసం నెలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని, చికిత్స కోసం తమ బిడ్డల్ని పనిలో పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సంవత్సరం అవుతుంది నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది. నెలకి ఒక 9,000 10,000 రూపాయలు ఖర్చుతో ఈ మందులు వాడుతుంటే కొద్దిగా తిరిగాడుతున్నాను, లేకపోతుంటే ఒంటికి చాలా డేంజర్ చేస్తుంది. అందుకు బట్టి ఇక్కడికి వచ్చి మీలో కళాలని ఒక అభిప్రాయం కలిగి వచ్చి మేము
మీతో చెప్తున్నామని కోరుకుంటాం. కష్టం వచ్చి 3 నెలలు అవుతుంది. 3వ నెల నుంచి కష్టం వచ్చిందని చాలా బాధలు పడిపోతున్నాను. కాళ్ళు చేతులు ఆపొచ్చేసింది. భూమిని త్రావును 20 చెట్లు భూమి అమ్మేసాను. 2 తులాలు బంగారం అమ్మేసాను. చిన్న పిల్లలు తినడానికి చాలా అవస్థ అయిపోతాను. నేను 4 నెలలు అవుతుంది. మా ఆయన మరి పని కూడా వెళ్ళడం లేదు. కూలి చేసుకొని బతికిన వాళ్ళు 4 నెలలు అవుతుంది. నేను మరి కూర్చుందని లేగలేను. నాకే చేసుకుని ఉన్నారు. బతికి చాలా కరువు పెట్టిపోయాను తిండికి.